అమరావతి రాజధాని పనులు పునర్ప్రారంభంకు వచ్చే నెల 2న ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రధాని గంటన్నర మాత్రమే సమయం ఇచ్చారని, భద్రతా దృష్ట్యా అభ్యంతరాలు చెబుతున్నారని వారు మంత్రి నారాయణ వెల్లడించారు. అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతున్నామన్నారు. రానున్న 100 ఏళ్లు దృష్టిలో పెట్టుకుని సీఎం అమరావతి నిర్మాణం చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతి ఏదైతే ఈరోజు వర్క్ చేస్తున్నదో దాని మీద భూముల విలువ పెరిగిన భూముల విలువ నిలవాలంటే, ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. అంటే ప్రజలు ఉండాలి. ప్రజలు లేకుండా ఉంటే ఆ విలువ పడిపోతుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి. అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ పెద్ద హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది. అలా ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇక్కడ పెద్ద కంపెనీలు స్మార్ట్ ఇండస్ట్రీస్ వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రారు. వాళ్ళు అక్కడ దిగి రారు. వాళ్ళు ఎవ్రీ మినిట్ క్యాల్కులేట్ చేసుకుంటుంటారు. అందువల్ల ఖచ్చితంగా మంత్రి ఇలాకాలో ప్రజలను దోమలు బెంబెలెత్తిస్తున్నాయి. దోమ ఈ మాట వింటేనే జనం వణికిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేదు, ఇంటా బయట లేదు, అంతటా దోమల రోది. ఇంటి శత్రువులుగా మారి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. చీకటి పడగానే మోత మోగిస్తున్నాయి. మురుగునీటి కాలువలే దోమలకు పుట్టినిలుగా మారాయి. ప్రతి ఇలాకాలో అధికారులు మత్తు నిద్రలో ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి, ఎక్కడా నియోజకవర్గం? రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగిరి నారాయణ ఇలాకాలో మున్సిపల్ అధికారుల పనితీరు ముందుకి 3 అడుగులు, వెనక్కి 6 అడుగులు ఉందట. నెల్లూరు నగరాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా చూపేందుకు మంత్రి నారాయణ తహతలాడుతుంటే మున్సిపల్ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి ఉదయం 5:30కే వీధుల్లోకి వస్తుంటే మున్సిపల్ అధికారులు మాత్రం పని అంటూ విసిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నెల్లూరు నగరంలో దోమల బెడదతో జనం విలవిలలాడుతున్నారు. డ్రైనేజీ కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో కూరుకుపోయి నీరు నిల్వ ఉండడంతో ఆ ప్రాంతాలు దుర్గంధభరితంగా మారి దోమల కార్ఖానగా మారిపోతున్నాయి. ప్రభుత్వం దోమలపై దండయాత్ర వంటి అనేక రకాల కార్యక్రమాలను తీసుకొస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణ జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. నగరంలో ఎప్పటికప్పుడు కెమికల్ ఫాగింగ్ చేయడం, డ్రైనేజీ వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచడం, నీటి నిల్వలు లేకుండా చూడడం, ప్రతి ఇంటికి వెళ్లి నీటి నిల్వల వల్ల దోమల ఉత్పత్తిపై ప్రజలకు అవగాహన కల్పించడం ఇలాంటి అంశాలలో మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారుల పనితీరు ఊహించని స్థాయిలో కనిపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థలో ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా మురుగునీటి సరఫరా స్తంభించిపోయింది. రోడ్లపైకి వస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి నియోజకవర్గంలో అధికార యంత్రాంగం పనితీరు ఆశ్చర్యానికి గురిచేస్తుందట. మున్సిపల్ శాఖపై సరైన పట్టు సాధించకపోవడంతో కమిషనర్ సూర్యతేజపై సైతం బదిలీ వేటు పడిందనేది విశ్వసనీయ సమాచారం. మున్సిపాలిటీలో వివిధ రకాల శాఖలు ఉన్నా ప్రధానంగా ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరు మంత్రి నారాయణకు ఆగ్రహం తెప్పిస్తున్నాయట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ప్యూరిఫైడ్ వాటర్, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్లైన్, ఏసీ బస్ షెల్టర్లు ఇలా నెల్లూరు నగరాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా చేయాలనుకుంటున్న మంత్రి నారాయణ ఆశలపై అధికారులు నీళ్లు చల్లుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. భారతదేశంలోనే కాక ఈ ప్రపంచంలోనే ఉత్తమమైన నగరాలలో మంత్రి నారాయణ బృందం పర్యటనలు చేపడుతోంది. ఏపీలోని అనేక నగరాలపై మంత్రి నారాయణ ఒక కన్నుతో చూడగా నెల్లూరు నగరాన్ని మరో కన్నుతో చూస్తున్నారట. దశాబ్దాలుగా నెల్లూరు నగరంలోని చెత్తను, అల్లిపురం డంపింగ్ యార్డులోని వ్యర్థాలను బయోమైనింగ్ పేరుతో ఆధునిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి చెత్తను రూపుమాపేందుకు డంపింగ్ యార్డు వ్యవస్థని ఏపీకి దూరం చేసే ఆలోచనలు చేస్తుంటే మున్సిపల్ శాఖ అధికారుల మందగమన పనితీరు నారాయణ వేగానికి స్పీడ్ బ్రేకర్లా తయారయ్యాయని విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి వేగాన్ని అధికారులు అందుకుంటారా, లేక మంత్రి చెప్పినట్లుగా అధికారులు తీరు మార్చుకుంటారా? రాష్ట్రంలోనే నెల్లూరును రోల్ మోడల్గా నిలపాలనుకుంటున్న మంత్రి నారాయణ ఆశలు నెరవేరుతాయా లేదా అనేది వేచి చూడాలి.
ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అందుకే అలాంటి తప్పు మళ్లీ జరగొద్దనే భూభారతి తీసుకొచ్చామని పొన్నం వెల్లడించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కొత్త ROR చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ధరణి పేరు మీద 30 లక్షల మంది పిటిషన్ పెట్టుకున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి రికార్డులు ఉండేలా భూభారతి పరిష్కార మార్గంగా ఉంటుందన్నారు మంత్రి. ప్రభుత్వం అందరికీ సానుకూలంగా ఉండే భూభారతి తీసుకొచ్చిందన్నారు పొన్నం ప్రభాకర్. చట్టం తేవడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం, భూమి అంటే మనకు ఒక గుర్తింపు, మన భూమికి మనకు ఉన్న సంబంధం పేరు సంబంధం లాగా ఆ విధమైనటువంటి ఒక మమేకం ఉంటుంది భూమికి సంబంధించి. అటువంటి భూమి వివాదాల్లో పడి పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి యజమాని అయినప్పటికీ సరి అయినటువంటి పత్రాలు లేక ఆ సమస్యను పరిష్కరించమని పోతే పరిష్కరించడానికి వాళ్ళకి అధికారాలు లేక వాళ్ళ పట్ల కూడా అపోహ పెరిగి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి. అసలు ధరణిలో ఏం సమస్యలు ఎందుకు 30-40 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి పేరు మీద నా భూమికి సమస్య ఏర్పడాలని పిటిషన్ పెట్టుకునే అవసరం ఏమొచ్చింది? వచ్చినాయో తీసుకొని వాటన్నిటికీ పరిష్కారం చూపెట్టి భూమి గుర్తింపు ఉండాలి, రికార్డు రావాలి, రికార్డు నువ్వు అడిగితే ఇచ్చేటట్టు ఉండేటట్టుగా భూభారతి చట్టం తీసుకొచ్చి దాంతో మనం కూడని పరిస్థితిని మారాలని ప్రభుత్వం మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకుంది. మన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒక భూమి అవగాహన ఉండేటువంటి వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను ఏర్పడించారు. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఉదంపూర్ జిల్లాలోని బసంత్గఢ్ లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైనికులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా డూడు బసంత్గఢ్ ఏరియాలో ఉగ్రవాదులు తారాసపడడంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడికి మెడికల్ టీం ప్రాథమిక చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. పహల్గాంలో 5 ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 28 మంది మరణించారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపులను ముమ్మరం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. స్థానికులు అంతిమ యాత్రలో పాల్గొని వీడ్కోలు పలుకుతున్నారు. ఆయా గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుడు ప్రశాంత సత్పతి భౌతిక కాయం బాలసోల్లోని అతని గ్రామమైన ఈశానికి చేరుకుంది. అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. చివరిసారి వీడ్కోలు పలికేందుకు అనేక మంది స్థానికులు భారీగా చేరుకున్నారు. కుటుంబ సభ్యుల కన్నీటి నడుమ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన శుభం ద్వివేది భార్య శోకసంద్రం అందరినీ కలిసివేసింది. శుభం ద్వివేదికి సంతాపాన్ని తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఒక వ్యక్తి తుపాకీతో వచ్చి తన భర్త హిందువా లేక ముస్లిమా అని అడిగారని తెలిపింది. మీరు ముస్లిం అయితే కల్మా చదవండి అన్నాడని తన భర్త తాను హిందువునని సమాధానం చెప్పినప్పుడు వారు వెంటనే అతనిని కాల్చి చంపారని చెప్తూ బోరున విలపించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన గుజరాత్ కి చెందిన తండ్రి కొడుకులకు అంత్యక్రియల్లో సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. అంతిమ సంస్కారాలకు హాజరై దుఃఖిస్తున్న కుటుంబానికి సంతాపం తెలిపారు. तमाम लोग आज के बिजली बाजार हलवा के साथ రాజస్థాన్ జైపూర్ కు చెందిన నీరజ్ ఉద్వానీ అంతిమ సంస్కారాల్లో స్థానికులు పాల్గొన్నారు. చివరి వీడ్కోలులో కుటుంబ సభ్యులు, ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు చివరి వీడ్కోలు నేపథ్యంలో బోరున విలపించారు. కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. బీహార్లోని ఓ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. रेल इंफ्रास्ट्रक्चर के इन विभिन्न कार्यों से बिहार में रोजगार के नए मौके बनेंगे। आज राष्ट्र कवि रामधारी सिंह दिनकर जी की पुण्यतिथि भी है। मैं उन्हें विनम्र श्रद्धांजलि अर्पित करता हूं। साथियों, बिहार वो धरती है जहां से पूज्य बापू ने सत्याग्रह के मंत्र का विस्तार किया था। पूज्य बापू का दृढ़ विश्वास था कि जब तक भारत के गांव मजबूत नहीं होंगे तब तक भारत का तेज विकास नहीं हो पाएगा। देश में पंचायती राज की परिकल्पना के पीछे यही भावना है। बीते दशक में पंचायतों को सशक्त करने के लिए एक के बाद एक कदम उठाए गए। टेक्नोलॉजी के माध्यम से भी पंचायतों को मजबूत किया गया। बीते दशक में 2 लाख से ज्यादा ग्राम पंचायतों को इंटरनेट से जोड़ा गया है। 5.5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स गांवों में बने। पंचायतों के डिजिटल होने से एक और फायदा हुआ है। जीवन मृत्यु प्रमाण पत्र, भूमि धारण प्रमाण पत्र, ऐसे कई दस्तावेज आसानी से प्राप्त कर सकते हैं। आजादी के अनेक दशकों बाद जहां देश को संसद की नई इमारत मिली, वहीं देश में 30,000 नए पंचायत भवन भी बनाए गए। पंचायतों को पर्याप्त फंड मिले, ये भी सरकार की प्राथमिकता रही है। बीते 10 साल में 2 लाख करोड़ रुपए से ज्यादा का फंड पंचायतों को मिला है। ये सारा पैसा
गांव के विकास में लगा है। साथियों, ग्राम पंचायतों की एक और बड़ी समस्या भूमि विवाद से जुड़ी रही है। कौन सी जमीन आबादी की है, कौन सी खेती की है, पंचायत की जमीन कौन सी है, सरकारी जमीन कौन सी है, और इन सारे विषयों पर अक्सर विवाद रहता था। इसके समाधान के लिए जमीनों का डिजिटलीकरण किया जा रहा है। जमीनों के रिकॉर्ड का डिजिटलीकरण से अनावश्यक विवादों को सुलझाने में मदद मिली है। साथियों, हमने देखा है कि पंचायतों ने कैसे सामाजिक भागीदारी को सशक्त किया। बिहार देश का पहला राज्य था जहां महिलाओं को इनमें 50% आरक्षण की सुविधा दी गई, और इसलिए मैं नीतीश जी का अभिनंदन करता हूं। आज बहुत बड़ी संख्या में गरीब, दलित, महादलित, पिछड़े, अति पिछड़े समाज की बहन बेटियां बिहार में जनप्रतिनिधि बनकर सेवाएं दे रही है, और यही सच्चा सामाजिक न्याय है। यही सच्ची सामाजिक भागीदारी है। लोकतंत्र ज्यादा से ज्यादा भागीदारी से ही समृद्ध होता है, सशक्त होता है। इसी सोच के साथ लोकसभा और विधानसभा में महिलाओं के लिए 33% आरक्षण का कानून भी बनाया गया है। इसका लाभ देश के हर राज्य की महिलाओं को होगा। हमारी बहन बेटियों को ज्यादा प्रतिनिधित्व मिलेगा। साथियों, देश में महिलाओं की आय बढ़ाने के लिए रोजगार, स्वरोजगार के नए अवसर बनाने के लिए सरकार मिशन मोड में काम कर रही है। बिहार में चल रहे जीविका दीदी इस कार्यक्रम से अनेक बहनों का जीवन बदला है। आज ही यहां बिहार की बहनों के स्वयं सहायता समूहों को करीब 1000 करोड़ रुपए की मदद दी गई है। इससे बहनों के आर्थिक सशक्तिकरण को और बल मिलेगा। ये देश में 3 करोड़ लखपति दीदी बनाने के लक्ष्य की प्राप्ति में और सहयोगी बनेगा। साथियों, बीते दशक में ग्रामीण अर्थव्यवस्था को नई गति मिली है। गांवों में गरीबों के घर बने, सड़कें बनी, पक्के रास्ते बने हैं, गांवों में गैस कनेक्शन पहुंचे, पानी के कनेक्शन पहुंचे, शौचालय बने हैं। ऐसे हर काम से गांव में लाखों करोड़ रुपए पहुंचे हैं। रोजगार के नए अवसर भी बने हैं। मजदूर से लेकर किसान और गाड़ी वाले से लेकर दुकानदार तक सबको कमाई के नए मौके मिले हैं। इससे
उस समाज को सबसे अधिक फायदा हो रहा है जो पीढ़ियों से वंचित रहे थे। मैं आपको पीएम आवास योजना का उदाहरण दूंगा। इस योजना का लक्ष्य है देश में कोई भी गरीब परिवार बेघर ना हो, सबके सिर पर पक्की छत हो। अभी जब इन माताओं बहनों को मैं घर की चाबी दे रहा था, उनके चेहरे पर जो संतोष नजर आ रहा था, उनमें जो नया आत्मविश्वास दिख रहा था, वो वाकई इन गरीबों के लिए काम करने की प्रेरणा का कारण बन जाता है। और इसी लक्ष्य के साथ बीते दशक में 4 करोड़ से अधिक पक्के घर बनवाए गए हैं। बिहार में भी अब तक 57 लाख गरीब परिवारों को पक्के घर मिल चुके हैं। ये घर गरीब, दलित, पिछड़े, अति पिछड़े, पसमानदा परिवार, ऐसे समाज के वंचित परिवारों को मिले हैं। आने वाले सालों में 3 करोड़ और पक्के घर गरीबों को मिलने जा रहे हैं। आज ही बिहार के करीब 1.5 लाख परिवार अपने नए पक्के घर में गृह प्रवेश कर रहे हैं। देश भर के 15 लाख गरीब परिवारों को नए घरों के निर्माण के स्वीकृति पत्र भी दिए गए हैं। इसमें भी 3.5 लाख लाभार्थी ये हमारे बिहार के ही हैं। आज ही करीब 10 लाख गरीब परिवारों को उनके पक्के घर के लिए आर्थिक मदद भेजी गई है। इसमें बिहार के 80,000 ग्रामीण परिवार और బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటికే 5గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్ట ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ హిడ్మాతో పాటు 2500 మంది మావోయిస్టులు ఉన్నట్లు అందిన పక్కా సమాచారంతో ములుగు అటవీ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. మరోవైపు హెలికాప్టర్తో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే 4000 మంది పోలీసులు మోహరించడంతో కర్రెగుట్ట అడవుల్లో భీకర కాల్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులను భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేశాయి. భీమారంపాడు గ్రామస్తుల్ని బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ऊपर मत देखो, कैमरा के ऊपर कैमरा का ढीला आगिపోయి లొస్కైంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటికే 5గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్ట ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ హిడ్మాతో పాటు 2500 మంది మావోయిస్టులు ఉన్నట్లు అందిన పక్కా సమాచారంతో ములుగు అటవీ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. మరోవైపు హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే 4000 మంది పోలీసులు మోహరించడంతో కర్రెగుట్ట అడవుల్లో భీకర కాల్పులు జరిగే
జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులను భద్రతా బలగాలు అష్ట దిగ్బంధనం చేశాయి. భీమారంపాడు గ్రామస్తుల్ని బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, మొత్తం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్య అడవులు మొత్తం తుపాకీ మూతలతో దద్దరిల్లుతున్నాయి. మొత్తానికి 20,000 మంది పోలీసులు అయితే ఈ దండకారణ్యం అడవిలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడికి మావోయిస్టుల యొక్క సమాచారంతో వారు ముందుకు వెళ్తున్నారు. భారీగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది. అలాంటి ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు అయితే ఈ రోజు చనిపోయినట్లుగా అయితే భద్రతా దళాలు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ విస్తరణలో ఉన్న ఈ కర్రెగుట్టలు మాత్రం 4 నుంచి 5,000 మంది భద్రతా దళాలు అయితే మొత్తం అష్ట దిగ్బంధం చేశారు. ఇటు ఇడ్మా లాంటి మొత్తం మావోయిస్టు మొత్తం కూడా కేంద్ర నాయకత్వంతో పాటు, కేంద్ర కమిటీ సభ్యులతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కు సంబంధించిన రాష్ట్ర కమిటీ నాయకులు కూడా అధిక సంఖ్యలో అయితే ఈ యొక్క కర్రెగుట్టల్లో అయితే అక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నట్లుగా అయితే నిఘా వర్గాల ద్వారా పక్కా సమాచారం అందుకున్న భద్రతలు అయితే సోమవారం నుంచి కూడా మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. మొదటిగా 2,000 మంది పోలీసులు, భద్రతా దళాలు అయితే ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ పాల్గొన్నాయి. దాంతో మళ్ళీ తిరిగి మంగళవారం రోజు మరొక 3,000 మంది దాకా భద్రతా సిబ్బందిని అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొనేటట్టుగా తీసుకొచ్చారు. మొత్తం 5,000 మంది మొత్తం కర్రెగుట్టల్ని సరౌండ్ చేశారు. మావోయిస్టులకి అష్ట దిగ్బంధం అయితే చేసినట్లుగా నడుస్తుంది. ఒక పక్క మావోయిస్టులు అక్కడ స్థావరం ఏర్పరచుకొని వారి యొక్క సేఫ్టీ కోసం చుట్టూ కూడా ప్రెషర్ బంప్స్ పెట్టామని వారు కూడా లేఖలో చెప్పడం జరిగింది. దాంతో ఒక దిక్కు బాంబు డిస్పోజల్ టీమ్ తో ఎప్పటికప్పుడు బాంబులు డిస్పోజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కొంచెం క్లిష్టతరంగా ఉన్నప్పటికీ భద్రతా దళాలు నిర్వీర్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఆ భద్రతా దళాలు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అన్ని, ఇటు వాటర్ కానీ, ఇటు ఫుడ్ కానీ 2 హెలికాప్టర్ల ద్వారా అయితే వారికి కావాల్సిన ఫుడ్ ని, వాటర్ని సప్లై చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అక్కడ అసలు ఏం జరుగుతుంది, కాల్పుల మొత్తంలో ఇక్కడ ఏం జరుగుతుందో కూడా బాహ్య ప్రపంచానికి కానీ తెలియనివ్వట్లేదు. ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వటం లేదు. ఎక్కడికక్కడికి అడవుల్లో ఉన్న గుత్తుకోయ కూడా గ్రామాలన్నీ కూడా అష్ట దిగ్బంధం చేశారు. ప్రజలెవరు బయటికి రాకుండా వారందరినీ కూడా గ్రామంలోనే ఉంచేశారు. మొత్తం మావోయిస్టులకు ఎలాంటి సమాచారం కానీ, ఎలాంటి నిత్య అవసరాలు కూడా వారి వద్దకు వెళ్లకుండా మొత్తం కూడా అష్ట దిగ్బంధంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తుంటే ఈ ములుగు జిల్లాలోని ఈ వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే భారీ ఎన్కౌంటర్ అయితే జరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకి ఏర్పడుతుంది. ఆపరేషన్ కగార్ చివరి దశలో ఉందా, ఎందుకంటే ఎక్కడైతే అబూజ్మాన్ అడవులు సేఫ్టీగా ఉంది, అబూజ్మాన్ అడవుల్లో ఉన్న నక్సలైట్లు ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ కర్రెగుట్టలే సేఫ్టీగా భావించి మొత్తం కూడా మావోయిస్ట్ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఈ కర్రెగుట్టల్లోకి వచ్చినట్లుగా అయితే మనకి నిఘా వర్గాలకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో ఈ యొక్క కూమింగ్ అయితే జరుగుతుంది. ఇక ఎన్ని రోజుల పాటు జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది, అది జరిగితే ఎవరికి అధిక నష్టం, చాలా నష్టం జరగవచ్చు, మావోయిస్టులు నిజంగానే ఉన్నారా, తప్పించుకున్నారా, లేదా ఇడ్మా లాంటి నాయకుడు భద్రతా దళాలని ఏమన్నా మభ్యపెట్టి తన భద్రతా దళాల మీద తీవ్రమైన అటాక్ చేసే అవకాశం ఉందా, ప్రస్తుతం మనకి ఏం తెలవడం లేదు. అంతా గోప్యంగా అయితే ఉంది. భారీ ఎన్కౌంటర్ అయితే జరిగే అవకాశం ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం, ఈ చుట్టుపక్కల ఉన్న పోలీసులు కూడా ఎక్కడికక్కడికి మొత్తం రోడ్ల మీద వెళ్తున్న వాహనాలను మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తూ మొత్తం తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టులు ఎవరు వెళ్లకుండా, మావోయిస్టుల దగ్గరికి ఇలాంటి సమాచారం వెళ్లకుండా అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీభత్సమైన వాతావరణంలో భారీ ఎన్కౌంటర్ జరిగే విధంగా ఉండటంతో మొత్తం ఈ దండకారణ్య గ్రామాల్లో ఉన్న ఆదివాసులు అయితే బిక్కుబిక్కుమంటున్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. హైదరాబాద్ మియాపూర్ లో నకిలీ డాక్టర్ భాగవతం బయటపడింది. పిడియాట్రిషియన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం చేస్తూ పిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. అయితే తాజాగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీలు చేపట్టగా నకిలీ డాక్టర్ భరత్ కుమార్ భాగవతం బయటపడింది. అయితే ఇతడు మియాపూర్ అంకుర హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసినట్లు టాక్ వినబడుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ మియాపూర్లో నకిలీ డాక్టర్ భాగవతం బయటపడింది. పిడియాట్రిషియన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం చేస్తూ పిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, వరుసగా ఈ మధ్య కాలంలో ఆ నగర వ్యాప్తంగా కూడా నకిలీ డాక్టర్ల భాగవతాలు అనేవి వెలుగు చూస్తూ ఉన్నాయి. అటువంటిదే ఇప్పుడు మరొకటి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మియాపూర్ లో ఈ నకిలీ డాక్టర్ భాగవతం అనేది వెలుగులోకి చూసింది. మియాపూర్ అంకుర హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు అతన్ని గుర్తించారు. అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీలు చేసినటువంటి సందర్భంలోనే అతనికి ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా అతను స్పెషల్ సర్జన్ లాగా పీడియాట్రిషియన్ విభాగంలో అతను పనిచేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఇక అంకుర హాస్పిటల్లో తను చేసినటువంటి విధులకు సంబంధించి అక్కడ విజిలెన్స్ అధికారులు ఎప్పుడైతే పూర్తిగా తనిఖీలు చేశారో అతను ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కు సంబంధించి ఎలిజిబిలిటీస్ కు సంబంధించి తనిఖీలు చేసినప్పుడు తను ఎటువంటి అర్హత లేకుండానే అక్కడ ప్రాక్టీస్ చేసినట్లు గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీపిక, రత్నకుమార్, అతను ఎన్ని సంవత్సరాల నుండి ఇలా నకిలీ డాక్టర్ గా కొనసాగుతున్నారో ఏమైనా డీటెయిల్స్ తెలుసా? సో మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అంకుర హాస్పిటల్స్ అనేవి ముఖ్యంగా చిన్నపిల్లల వైద్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ లో చాలా పేరు పొందినటువంటి హాస్పిటల్స్ గా పరిగణించబడుతూ ఉంటాయి. అయితే ఇక ప్రస్తుతం అతను చేసినటువంటి ఏదైతే ప్రాక్టీస్ అనేది ఉందో గత కొంతకాలం నుంచి చేస్తున్నట్లు మాత్రమే మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆ పూర్తి డీటెయిల్స్ అనేవి పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. ప్రకృతి సౌందర్యాల మధ్య ఉంటుంది ఆ గ్రామం. ఆదివాసుల సంప్రదాయాలు కట్టుబాట్లకు నిలయం. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఓ 11 కుటుంబాలు చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. వారంతా పచ్చదనం ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో 4 మృతి చెందారు. అంతే, ఆ గ్రామంలోనే ఆదివాసుల గుండెల్లో గుబులు మొదలైంది. అంతే, అక్కడ కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తున్న 11 కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. 6 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. చూడండి అసి వాళ్ళనే అప్పుడు కూడా కలిసినాం. కొమరంభీం జిల్లా తిర్యాని మండలం సమతులగుండం గ్రామం. ఈ గ్రామంలో 11 కుటుంబాలు ఆనందంగా జీవిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఆత్రం రాజు కుటుంబం నెల రోజుల వ్యవధిలోనే 4 చనిపోయారు. ఆత్రం రాజు, సోనుబాయి భార్య భర్తలిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. ఆ ఇద్దరు చనిపోయిన వారం వ్యవధిలోనే కుమారులు భీము, మారుతి సైతం అనారోగ్యంతో చనిపోయారు. దీంతో మిగిలిన 11 కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. గ్రామంలో ఏదో కీడు జరగబోతుందని ఇక్కడే ఉంటే తమ కుటుంబాలు కూడా గాల్లో కలుస్తున్నాయి. ఊరంతా ఏకమై వలస వెళ్లే నిర్ణయాన్ని తీసుకుంది. గ్రామ పటేల్తో సంప్రదించి గ్రామాన్ని ఖాళీ చేసి వేరే గ్రామానికి వెళ్లి అంగన్వాడీ సెంటర్లో కొన్ని కుటుంబాలు ఆశ్రమం పొందగా మరికొన్ని కుటుంబాలు కొత్తగా గుడిసెలను ఏర్పాటు చేసుకుని ఆశ్రమం పొందుతున్నారు. చూడండి అసి వాళ్ళనే అప్పుడు కూడా కలిసినాం. మా ఊరిలో పరిస్థితి మాకు 4 ఒక కుటుంబాల చనిపోయిన కాడికి వాళ్ళు భయపడి వేరే ఊరికి వెళ్ళిపోయారు. మాకు ఇప్పుడు ఏమంటే ఇబ్బంది, ఇప్పుడు బల్బులు లేవు, కరెంటు లేదు సరిగా. మాకు అలాంటి పరిస్థితి సాయం చేస్తే మంచిది అంటున్నాం సార్. మాకు చెప్పలేదు సార్, మా ఇష్టంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు మీ కోటి ఎరలేదు, ఉండు ఎరలేదు, వాళ్ళ ఇష్టంతో భయపడ్డారు. 4 పోయింది కదా, ఒక్కరికి తల్లి, తండ్రి, మన తమ్ముళ్ళు అన్నలు పోయినాక భయపడి ఇక్కడ ఉంటే మళ్ళీ ఎవరైనా వస్తారో ఏమో అని వాళ్ళకి భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఊరిలో పరిస్థితి మాకు 4 ఒక వ్యవసాయ పనులు యథావిధిగా చేసుకుంటూ సాయంత్రానికి ప్రభుత్వ పాఠశాలలో బస చేయడానికి సుమారు 40 మంది గ్రామస్తులు తిరిగి చేరుకుంటున్నారు. మళ్లీ సమతులగుండంకు వెళ్లేది లేదని అక్కడే కొత్త గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.
రామరావు సార్ సొంతలగుండంలో ఉండే. అయితే మా అమ్మ నాన్న అన్న వాళ్ళు చనిపోవడం జరిగింది. అందుకనే భయపడి దీవెనపల్లి గ్రామానికి వచ్చి స్కూల్లో ఉంటున్నాం. 4 కుటుంబాల్లో ఉంటున్నాం. ఫస్ట్ నాన్న చనిపోయింది, ఆయన అయితే సడన్గానే చనిపోవడం జరిగింది నాన్నది. ఆయన తర్వాత పెద్దన్న చనిపోయింది, ఆయన ఇంకా సేమ్ నాన్న లెక్కనే చనిపోయింది. ఇక అమ్మ మళ్ళా ఉండే, అమ్మాయికి అయితే వాపు వచ్చి ఉండే, వాపు ముఖానికి ఇంకా వాపు వచ్చి అది చనిపోయింది. ఆయన తర్వాత మళ్ళా నడపన్న, ఆయనది ఇంకా సేమ్ అదే వాపు వచ్చి చనిపోయింది. 4 చనిపోయింది. ఏదో అట్లానే అన్నాం, కొంచెం అడిగితే ఇది కాల్ చేస్తేనే మించిది, లేకుంటే ఇట్లానే సస్తారు ఇంకా అని చెప్తే మేము అందుకనే ఇక్కడికి వచ్చేసాం. నా పేరు ఆత్ర. గ్రామస్తుల్లో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపేందుకు పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. సమతులగుండం గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబంలో 4 మృతి చెందడంతో మూఢనమ్మకాల భయంతో ఏ గ్రామాన్ని వదిలి లింగపూర్ మండలంలోని భీమన్ గొంది గ్రామానికి వెళ్లి నివసిస్తున్న ఆదివాసీ కుటుంబాలను ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భీమన్ గొంది గ్రామం నుండి మళ్లీ సమతులగుండం గ్రామానికి తిరిగి రావాలని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మూఢనమ్మకాలను వీడాలని చిత్తరంజన్ అన్నారు. గ్రామ ప్రజలకు అండగా ఆసిఫాబాద్ జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పోలీసులు ప్రజాసేవలు చేయడంలో ముందుంటారని ఆదివాసీ గిరిజనులకు తెలియజేశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలే లక్ష్మి సూసైడ్ కు కారణమంటున్నారు స్థానికులు. కాగా కుప్పం నియోజకవర్గం గూడెపల్లిలో కానిస్టేబుల్ గా లక్ష్మి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలే లక్ష్మి సూసైడ్ కు కారణమంటున్నారు స్థానికులు. కాగా కుప్పం నియోజకవర్గం గూడెపల్లిలో కానిస్టేబుల్ గా లక్ష్మి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతిక కాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ వెల్లడించారు. ఏర్పాట్లను చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ కూడా దీని యొక్క అంతిమయాత్రలో పాల్గొనడానికి అవ్వడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తూ ఉంది. మనం చూసుకున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో నెల్లూరుకి చేరుకోనున్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. ఇందులో భాగంగా జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వ ప్రతినిధిగా హాజరు కానున్నారు మంత్రి ఆనం. ఇక పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడిని యావత్ భారతదేశం
ముక్త కంఠంతో ఖండిస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరు తెలుగు వారు ఉండడం చాలా దురదృష్టకరం అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో చంద్రమోహన్ పరామర్శించారు. అయితే నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి సంబంధించిన మధుసూదన్ పరామర్శించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో కావలి పట్టణానికి చేరుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా కూడా ఖచ్చితమైన ఏర్పాటు చేశారు. నెల్లూరు కావలి జిల్లా పరిషత్ పాఠశాల వద్దటువంటి గ్రౌండ్ లో హెలీప్యాడ్ ఏర్పాటు చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ వచ్చిపోయే వరకు కూడా ట్రాఫిక్ కూడా నియంత్రణ ఉంచేటట్టు చూశారు. అలాగే మధుసూదన్ ఇంటి వద్ద చాలా నేరో ప్లేస్ ఉంటుంది, చాలా ఇరుకుగా ఉంటుంది. అక్కడ బారికేడ్లు కట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేకపోతే ఎవరైనా అత్యుత్సాహంగా లోపలికి రాకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం యావత్ భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మధుసూదన్ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు అనగాని సత్యప్రసాద్, అలాగే ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే హెల్త్ మినిస్టర్ వై సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. అలాగే అనేక మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఈ మధుసూదన్ కుటుంబానికి భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరికొద్దిసేపట్లో. అలాగే ఏదైతే మధుసూదన్ భౌతికాయానికి నివాళులు అర్పించిన తర్వాత జరిగేటటువంటి ఆయన అంతిమయాత్రలో కూడా పాల్గొంటారని కూడా మనకు సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లో అధికారికంగా జరగబోయేటటువంటి మధుసూదన్ అంత్యక్రియల్లో ఖచ్చితంగా కూడా ఈ యొక్క ముఖ్య కీలక నేతలు పాల్గొనేటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. దీపిక. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో భూతలం నుండి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిణామాలను భారత సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. కరాచీ తీరం వెంబడి ఎకనామికల్ ఎక్స్క్లూజివ్ జోన్లో భూతలం నుండి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిణామాలను భారత సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది. ఆ ట్విట్టర్ పేజీ ఓపెన్ చేస్తే విత్ హెల్డ్ అని చూపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య రాకపోకల్ని, దౌత్య సంబంధాన్ని కట్ చేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు నెట్టింటా కూడా పాక్కు యాక్సెస్ లేకుండా అడ్డుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది. ఆ ట్విట్టర్ పేజీ ఓపెన్ చేస్తే విత్ హెల్డ్ అని చూపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య రాకపోకల్ని, దౌత్య సంబంధాల్ని కట్ చేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు నెట్టింట కూడా పాక్కు యాక్సెస్ లేకుండా అడ్డుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. దీనికి హోంశాఖ కార్యదర్శి, ఐబీ డైరెక్టర్, రా చీఫ్ అధికారులు హాజరయ్యారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ వీరి భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది దానిపై ఉత్కంఠ నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. దీనికి హోంశాఖ కార్యదర్శి,
ఐబీ డైరెక్టర్ రాజ్ చీఫ్ అధికారులు హాజరయ్యారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ వీరి భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. ఆ ప్రాంతానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆ దర్గాకు 100 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ దర్గాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన జాన్ పహాడ్ దర్గాపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. సూర్యాపేట జిల్లాలోని జాన్ పహాడ్ దర్గాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఈ దర్గా ఉంది. భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ప్రతి సంక్రాంతి తర్వాత ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు లక్షల్లో తరలివస్తారు. ఇంతటి ప్రాచుర్యం ఉన్న అభివృద్ధిలో మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ దర్గా ముస్లింలకు సంబంధించిన స్థలమైన హిందువులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. దర్గాను మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు. దర్గా వద్దకు వచ్చిన భక్తులు తమ కోరుకున్న కోరికలు తీరిన తర్వాత మొక్కుబడులు చెల్లించుకుంటారు. అయితే సరైన అభివృద్ధికి నోచుకోక ప్రాచుర్యంలో వెనుకబడిన ఈ దర్గాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 400 ఏళ్ల క్రితం మద్రాసు రాష్ట్రంలో నాగూర్ గ్రామంలో వెలిసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రచారం చేయాలని తలచాడు. ఈ మేరకు జాన్ పహాడ్ సైదా వాసిద్ సైదా మొయినుద్దీన్ అనే భక్తులు బయలుదేరారు అనే కథ ప్రచారంలో ఉంది. అయితే తప్పుడు సమాచారంతో వీరిపై వజీరాబాద్ పాలకులు యుద్ధానికి దిగారు. అందులో వీరంతా అమరులయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న వజీరాబాద్ పాలకుడు ప్రాయశ్చిత్తంగా జాన్ పహాడ్ సైదాకు దర్గా నిర్మించాడు. తర్వాత కాలక్రమంలో ఆ సమాధులు కాస్త జాన్ పహాడ్ దర్గాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దర్గాకు వచ్చే వారికి మొదట సఫాయి బావి కనిపిస్తుంది. భక్తులు ఇక్కడ నుంచే తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బావి నీటితో వంట వండి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది చాలా పవిత్రమైన బావిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ బావిలోని నీటిని పంట పొలాలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని నమ్ముతారు. అలాగే పశుపక్షాదులకు తాగిస్తే ఆరోగ్యంగా ఉంటాయని, దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు ఈ నీటితో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. గత 100 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి ఎవరు మొక్కి పోతారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. వాళ్ళు వచ్చి ఇలా యాత్రలు పోయటం కానీ దేవుని పూజించడం కానీ ఇక్కడ హిందువులు ఎక్కువ వస్తారు. హిందువులు ఎక్కువ ప్రతి సంక్రాంతి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వారం ఉర్సు జరుగుతుంది. అది 4-5 రోజులు జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది జనాభా వస్తారు. ఇక్కడ మనం ఏం కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా స్వామి నెరవేరుస్తారు. జాన్ పహాడ్ దర్గా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రతి ఏటా దర్గాకు 3 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రతి శుక్రవారం భక్తులు కందూరు పేరుతో వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాలు శిథిలావస్థలో ఉండడంతో ఆరు బయట చెట్ల కింద వంట వార్పు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాళ్ళు చేసిన సైకిరాలు అయితే లోపలికి బయటికి పోతున్నాం. దోపిడీ ఎక్కువ. దీన్ని కండిషన్ చేసి క్రమశిక్షణ చేసే వాళ్ళు ఎవరో మహనీయుడు. ఇంతవరకు తరతరాల నుంచి ముజవార్లు గారులే పోరాడుకుంటా ముజవార్లు చేసిన చాకరీలే కానీ ఆ బోర్డు అనేది వస్తుంది. పైన గలకా బోర్డు హాయిగా మంచిగా దోపిడీ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతున్న జాన్ పహాడ్ దర్గా ద్వారా ప్రతి ఏటా భారీగా వస్తుంది. దర్గా వద్ద సౌకర్యాలు కల్పించడంలో వక్ఫ్ బోర్డు అశ్రద్ధ వహిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు రవాణా సౌకర్యాలు, నీటి వసతి కల్పించాలని భక్తులు కోరుకుంటున్నారు.